గ్లామర్ షో చాలు, ఇకపై నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి కదా. ఇంకెన్నాళ్ళు ఇలాగే గ్లామర్ రోల్స్ చేస్తూ పోతాం? మేం కూడా అప్డేట్ అవ్వాలి, వీళ్లకు నటనొచ్చని నిరూపించుకోవాలి కదా అని ఇద్దరు హీరోయిన్లు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఇకపై చేయబోయే సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్నే ఎంచుకుంటున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా అందులో భాగ్యశ్రీ బోర్సేను చూసి తెలుగు సినిమాకు మరో గ్లామర్ క్వీన్ దొరికేసిందిరా అంటూ పండుగ చేసుకున్నారు మేకర్స్. అందులో ఆమె షో అలా ఉంది మరి. ఆ తర్వాత కింగ్డమ్లో కాసేపు కనిపించిన ఈ బ్యూటీ నవంబర్లోనే 2 సినిమాలతో చేస్తున్నారు. 14న కాంత, 28న ఆంధ్రా కింగ్ తాలూకా విడుదల కానున్నాయి. మిస్టర్ బచ్చన్ కంటే ముందే కాంతాలో హీరోయిన్గా ఎంపికయ్యారు భాగ్యశ్రీ. ఇప్పటివరకు నన్ను సినిమాల్లో చూశారు, కాంతాతో నటించడం చూస్తారంటూ డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఆంధ్రా కింగ్ తాలూకాలోనూ భాగ్యశ్రీ పాత్ర కీలకమే. మరోవైపు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీలీల సైతం యాక్టింగ్కు స్కోప్ ఉన్న పాత్రల వైపు అడుగులేస్తున్నారు. తెలుగులో ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసిన శ్రీలీల తమిళంలో మాత్రం పరాశక్తిలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నారు. సుధా కొంగర దర్శకురాలు కావడంతో శ్రీలీలలోని నటికి పని దొరికినట్లే. అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమాలోనూ మంచి పాత్రే దక్కింది. దాంతోపాటు అరుంధతి హిందీ రీమేక్ శ్రీలీలతోనే అంటున్నారు. మొత్తానికి అటు భాగ్యశ్రీ, ఇటు శ్రీలీల ఇద్దరూ తమలోని నటిని నిద్రలేపుతున్నారు.